రాజు గారు ఉన్నారు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. వారితో మాట్లాడదాం. విష్ణువర్ధన్ రాజు గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం, అందరికీ నమస్కారం, ఆల్ ద పార్టిసిపెంట్స్. సో మొత్తానికి హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. బుల్డోజర్లు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో మొత్తం కూడా కొట్టిపరేస్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక సమస్య ప్రధానంగా ఏంటంటే, ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుంటే ఆ నిర్మాణాన్ని కూల్చినటువంటి తరుణంలో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? బ్యాంకులో వాళ్ళు లోన్లు తీసుకున్నటువంటి తరుణంలో మరి ఆ బ్యాంకర్లకి చెల్లించేటువంటి క్రమంలో వారి దగ్గర డబ్బులు లేకపోతే వారి ఇల్లును కోల్పోయిన పరిస్థితుల్లో వారు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఇప్పుడు బ్యాంకర్లు ఏం చెప్తా ఉన్నారు, రాంబాబు గారు ఏం చెప్తా ఉన్నారు, ఇది ఎవరైతే పూర్తిగా పర్మిషన్లు ఇచ్చారో అన్ని పర్మిషన్లు హెచ్ఎండిఏ పర్మిషన్, పూర్తిగా జిహెచ్ఎంసీ పర్మిషన్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. సో వారు తప్పు చేసినటువంటి క్రమంలో దాన్ని బ్యాంకర్ల మీద రుద్దేటువంటి పరిస్థితి ఉంటుంది. బ్యాంక్ అన్ని చెక్ చేసుకొని ఇస్తుందని చెప్తున్నారు. మరి చివరికి ఆ డబ్బులు ఎవరు కట్టాలి సార్? ఆ రుణం ఎవరు కట్టాలి? ఎందుకంటే బ్యాంకులో కూడా వేరే వాళ్ళు ఎవరైనా బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే ఆ సొమ్మును తీసుకొని ఎవరికైతే లోన్లు కావాలో వారికి ఇస్తారు. అల్టిమేట్గా ఇక్కడ సామాన్యులు నష్టపోతా ఉన్నది. ఏం చేయాలి? యాక్చువల్ గా ఇష్యూ అనేది బ్యాంక్ లోను అనేది లాస్ట్ థింగ్. బేసికల్ గా ఫస్ట్ ఒక కామన్ మ్యాన్ అంటే ఒక సామాన్య మానవుడు, మీరు ఇందాక అన్నారు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అన్నారు. ప్రైవేట్ ఎంప్లాయ్ కాదు, ఒక కూలీ కూడా ఒక ఇల్లు కొనుక్కుంటాడు, లేదా ఒక ప్లాట్ కొనుక్కుంటాడు. ఈ రోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ హైడ్రా అనే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి, ఇగో మీరు బఫర్ జోన్ లో కట్టారు, మీరు క్యాచ్మెంట్ ఏరియాలో కట్టారు, శిఖంలో కట్టారు, గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టారు అని అంటున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, కామన్ మ్యాన్ కు అన్ని సబ్జెక్ట్స్ మీద, అన్ని చట్టాల మీద అవగాహన ఉండదు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాపర్టీ కొనుక్కునే ముందు వాళ్ళు ఒక ప్రాపర్టీని వెరిఫై చేసుకొని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఆ తర్వాత బ్యాంక్ లోన్కి వెళ్తాడు. ఈ రిజిస్ట్రేషన్ జరిగే క్రమంలో అక్కడ ఒక గవర్నమెంట్ ఏజెన్సీ ఉంటుంది. బ్యాంకుకు వెళ్ళి ఇల్లు కట్టుకునే దానికంటే ముందు కూడా మున్సిపల్ పర్మిషన్ తీసుకుంటాడు. మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఆ తర్వాత బ్యాంకు లోన్ ఇస్తుంది. ఆ తర్వాత ఇల్లు కడతారు, రోడ్లు వేస్తారు, ఎలక్ట్రిసిటీ వస్తుంది, వాటర్ వస్తుంది. ఎవ్రీథింగ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, ఈ రోజు దొంగలు వచ్చి ప్రభుత్వము ఆ ఇళ్ళని కూలగొట్టడం ఎంతమంది సమంజసం? నాది ఒకటే ప్రశ్న, ఇంతకాలం మరి ప్రభుత్వం లేదా? ఈ రోజే కొత్తగా ప్రభుత్వం వచ్చిందా? ఇంతకాలం ఏం చేసింది? ఒక అక్రమ కట్టడం అంటే ఎక్కడో ఒక అడవిలో ఒక చిన్న ఇల్లు కడితే అక్రమ కట్టడం, కాలనీలు వచ్చినాయి, అపార్ట్మెంట్లు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. ఇంతకాలంగా మరి పొలిటీషియన్స్ ఇంతమంది ఉన్నాక కూడా ఈ విధంగా అక్రమ కట్టడాలు రావడము, అదే విధంగా చెరువులు శిఖాలను కబ్జా చేయడము, పార్కులను కబ్జా చేయడము జరిగి అక్కడ నిర్మాణాలు రావడం జరిగింది. అమాయకులందరూ కొనుక్కున్నారు. కొనుక్కునే వాడికి ఏమిటి? ఒక గవర్నమెంట్ ఏజెన్సీ ఉంది అందులో, కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి ప్రాపర్టీనే, ఇందులో ఏ లొసుగు లేదు అని వాడు భావించి సంతృప్తి చెంది వాడి కష్టార్జితాన్ని పణంగా పెట్టి బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఉన్న ఇళ్ళు ప్లాట్లు అమ్ముకొని కొనుక్కుంటాడు. ఇవాళ మీరు వచ్చి ఇప్పుడు మీరు దొంగలోను ఆల్ ఆఫ్ ఎ సడన్ వితౌట్ గివింగ్ ఎనీ ఛాన్స్ మీరు ఏ విధంగా అంటారు? ఒక రకంగా కొన్ని పెద్ద స్పష్టంగా కనిపించేవి ఉంటే వాటి వరకు మనం వదిలేసినట్టయితే, చిన్న చిన్న ఇండ్లు కొనుక్కున్న వాళ్ళు, లోన్ బేస్ మీద వెళ్ళిన వాళ్ళని కూడా ఈ రోజు వితౌట్ ఎనీ మెర్సీ గవర్నమెంట్ వాళ్ళని దొంగలుగా ట్రీట్ చేస్తూ ఆ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టడం ఎంతమంది సమాధానం? మరి వాట్ అబౌట్ ద గవర్నమెంట్స్, ప్రీవియస్ గవర్నమెంట్స్? ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నా మీరు ఇప్పటి వరకు శిక్షించారా, చర్య తీసుకున్నారా? వాళ్ళ మీద తీసుకోవాలి. మీకు ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, మున్సిపల్ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, ఇన్ని వ్యవస్థలు ఉండగా చెరువులు కబ్జా అవుతుంటే మీరు కళ్ళు మూసుకున్నారా? రైట్, ఇక్కడ వ్యాలిడ్ పాయింట్. కళ్ళు మూసుకున్నారా? విష్ణువర్ధన్ రాజు గారు ప్రధానంగా మరి ఎవరైతే అక్కడ రోడ్లు వేశారో ఆ డిపార్ట్మెంట్, మరి రెవెన్యూ వాళ్ళు చెక్ చేసుకుంటారు, మరి కరెంట్ ఇస్తారు అక్కడ, మరి విద్యుత్ శాఖ, మరి వీళ్ళందరూ మరి గుడ్డిగా పర్మిషన్లు ఇచ్చేసారా? మరి ఈ అధికారుల మీద ఉండవా చర్యలు? ఆ అధికారుల ఆస్తులు జప్తు చేసి మరి సామాన్యులు నష్టపోయినటువంటి వారికి రికవరీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోదా? మరి ఇప్పుడు వాంటెడ్ గా కబ్జా చేసిన వాళ్ళ ఇల్లులు విల్లాలు కూల్చారు, దానికి అందరూ సమర్థిస్తారు, దాన్ని ఎవరు వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు సామాన్యుడు తెలియక కట్టుకున్నటువంటి ఏవైతే కట్టడాలు ఉన్నాయో, డబ్బులు పెట్టి కొనుక్కొని కట్టుకున్న కట్టడాలు ఏవైతే ఉన్నాయో, మరి ఆ కట్టడాల మీద ఇప్పుడు ప్రధానంగా మరి వారి పరిస్థితి ఏంటి? వారు ఎట్టెళ్ళాలి? మరి బ్యాంకులో లోన్ తీసుకున్నారు, మరి బ్యాంకర్లు చెల్లించాల్సిన పరిస్థితి, మరి ఇవ్వకపోతే మరి ఇప్పుడు ఎవరో ఒకరు డిపాజిట్ చేసుకున్న డబ్బులే ఇంకొకరికి ఇస్తారు.
సార్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని కాదు. ఉమ్. ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ శిక్షించాల్సిన అవసరం కలిగినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వంలో గల ఉద్యోగస్తులను శిక్షించాల్సిందే. Exactly. ఎందుకంటే ఉద్యోగస్తులు పర్మిషన్లు ఇవ్వడం వల్ల, అనుమతులు ఇవ్వడం వల్ల, వాళ్ళు ఇచ్చిన అనుమతి ఆధారంగా బ్యాంకు లోన్లు ఇచ్చినాయి, అదే విధంగా ఇళ్ల నిర్మాణం జరిగింది, దానికి రోడ్లు వచ్చినాయి, ఎవ్రీథింగ్ జరిగింది. అవును. కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే కట్టేవాళ్ళం కాదు. ముందే ఇది FTL లో ఉంది అంటే కట్టేవాళ్ళం కాదు. ముందే ఇది మీరు శిఖంలో ఉంది అంటే కట్టేవాళ్ళం కాదు. క్యాచ్మెంట్ ఏరియాలో ఉంది అంటే కట్టము. పార్క్ అంటే కట్టము. ఇవన్నీ మీరు జాగ్రత్త పడకుండా ఒక సామాన్య మానవుని మీద మీరు బ్రహ్మాస్త్రం ప్రయోగించి ఇవాళ వాళ్ళ జీవితాలను అతలాకుతలం చేయడం ఎంతవరకు సమంజసం? అది మీరు ఏం చేస్తున్నారు? అసలు గవర్నమెంట్ లేదా? ఈ రోజు రాజ్భవన్ ముందు